మన దేవుడు స్తుతి పాత్రుడు. పరలోకములో కోటాను కోట్ల దూతల చేత స్తుతింపబడుతున్నవాడు. అయితే ఆ స్తుతి పాత్రుని మీద మనం ఆనుకొని మన జీవిత యాత్రను కొనసాగించాల. ఈ దినము 91 కీర్తన 10వ వచనం. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నో వైలెన్స్ విల్ కమ్ నియర్ యువర్ హోమ్. ना कोई दुख तेरे डेरे के నికట్ ఆయేగా. మన గుడారము చుట్టూ తెగులు రాకుండా ఉండాల. అంటే తెగులు దూరపరిచే దేవాది దేవుడు మన గుడారములో నివాసం చెయ్యాలి. మన పిల్లల జీవితాల్లో నివాసం చెయ్యాలి. అయితే తెగులు సైతాను తీసుకొస్తుంది. తెగులు రాకుండా కాపాడేవాడు దేవుడు. ఆయన మీద ఆనుకున్నాడు. అందుకు ఏ తెగులును నీ గుడారం అంటే నీవు నివసించే స్థలము సమీపించదు అంటున్నాడు. సామెతలు 12:21లో నీతిమంతునికి ఏ ఆపదలు సంభవించదు. ఎప్పుడైతే నీతిగా మనం బ్రతుకుతామో ఆపద తొలగిపోతుంది. భక్తిహీనులు కీడుతో నిండి ఉండరు. భక్తిహీనుడు ఎప్పుడు భక్తి లేని పనిలే, దేవునికి వ్యతిరేకమైన పనులే, ఇతరులకు బాధకరమైన కార్యాలే చేస్తున్న వలన అతడు ఏమవుతాడు? కీడుతో నింపబడతాడు. కీడు జీవితం అన్నమాట. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో 34 అగ్నిబలము చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకుని బలహీనులుగా ఉండి బలపరచబడి యుద్ధములో పరాక్రమశాలి అన్యుల సేను పారదోలివి. ఏ మీద ఆనుకుంటే శత్రువు దూరమవుతాడు. దేవుడు మన పక్షంలో ఉండి ఆయన యుద్ధం చేసేవాడు. అయితే ఈ దినమంతా నీతో ఉండి ప్రతి ఆటంకము సైతాను కల్పిస్తున్న శోధన నుండి దూరపరుచున్నట్టు దేవుడు కృపదయ చేయనుగాక. ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ దినమంతా ఏ తెగులు కూడా నిన్ను నమ్మిన బిడ్డల మీద యూట్యూబ్ ద్వారా వింటున్న వారికి తోడుగా ఉండండి. వాళ్ళ గుడారాన్ని మీ రక్తంలో కడగండి. ప్రతి ఆటంకాన్ని తొలగించండి. మీ పరలోకపు దీవెనలు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.